తెలంగాణ సర్కార్ చేతికి అఫీషియల్ గా హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు వచ్చింది. మొదటి దశ మెట్రో సేవలను ఇన్ని రోజులు నిర్వహించింది ఎల్ఎన్టీ సంస్థ. ఇక నుంచి మెట్రో నిర్వహణ రాష్ట్ర సర్కార్ చేపడుతుంది. ఇక మరోపక్క కాంగ్రెస్ సర్కార్ హైదరాబాద్ గ్రేటర్లో ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన రెండో దశ మెట్రో విస్తరణకు లైన్ క్లియర్ అయింది. నగరంలోని ఇతర ప్రాంతాలకు మెట్రో సేవలను పొడిగించాలని కోరుతున్నారు ప్రజలు. హైదరాబాద్ లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ప్రారంభమైన మెట్రో రైల్ ప్రాజెక్టు ఇక నుంచి సర్కార్ ప్రాజెక్టుగా కొనసాగనుంది. ఇప్పటికే 1461 కోట్లతో 100% ఈక్విటీని కొనుగోలు చేస్తూ PPP మోడల్ నుంచి ప్రభుత్వ సంస్థగా మార్చారు. మెట్రో బోర్డులో మార్పులు జరిగాయి. అలాగే ప్రయాణికులకు టికెట్ ధరల నియంత్రణ, మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. రోజురోజుకు మెట్రో ట్రావెలర్స్ సంఖ్య పెరుగుతుండటంతో మరిన్ని ట్రైన్స్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు ప్రయాణికులు. It should be very frequent so that people can be feel comfortable and all things are good. We'll see. Let's see. We hope with the thing is it goes well. Yes. But the timing should be reduced. Other places I think they should go for metro extension. Yeah. Old City, they are more needed. Old City and students in Usmania, I felt so because I went to Usmania. It is very far and there is no connectivity of metro. I think it will be helpful for students. రోజు 4.5 నుంచి 5 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. దీంతో ఇతర ప్రాంతాలకు మెట్రోను విస్తరించాలని కోరుతున్నారు ప్రయాణికులు. ప్రస్తుతం నాగోల్ టు మియాపూర్, ఎల్బీ నగర్ టు రాయదుర్గం, జేబీఎస్ టు ఎంజీబీఎస్ 3 కారిడార్స్ లో 69 కిలోమీటర్లు మెట్రో సర్వీసులు కొనసాగుతున్నాయి. ఈసీఎల్, హయత్ నగర్, BHEL కు మెట్రో సేవలు పొడిగిస్తే ఉపయోగపడతాయంటున్నారు ప్రయాణికులు. I hope they think about the people and I also hope that the quality is maintained. Government తీసుకున్నా కానీ ఇప్పుడు యూజువల్లీ బయట నోషన్ ఏంటంటే గవర్నమెంట్ తీసుకుంటే మేబీ ద క్వాలిటీ వుడ్ బి రెడ్యూస్డ్ అండ్ సర్వర్ నో ల్యాగ్ ఉండొచ్చు or something like that, but I really hope that doesn't happen. I'm really looking forward to the phase 3 also. So if that is there, I think metro will be truly called the lifeline of Hyderabad. హైదరాబాద్ లో ప్రజా రవాణాను మరింత విస్తృతం చేయడానికి మెట్రో రెండో దశపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో మెట్రో ఆపరేషన్స్ జరుగుతున్నాయి. రెండో దశ పనుల DPR ను తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. త్వరలోనే సెకండ్ ఫేజ్ మెట్రోపై అడ్డంకులు తొలగనున్నాయని తెలిపారు అధికారులు. చాలా కంఫర్ట్ గా ఉంది. నెక్స్ట్ సేఫ్, ఒకటి 100% CC కెమెరా, మనకి సెక్యూరిటీ కూడా ఉంది. ప్రతి ఏరియా కనెక్టివిటీ ఉంది. ఇంకా కొన్ని కార్నర్లకు కూడా కనెక్టివిటీ ఉంటే, సపోజ్ మనకి ECL అలాంటి ఏరియాలకు కూడా మనకి ఉంటే కనెక్టివిటీ చాలా బాగుంటుంది. ఎందుకంటే నాట్ ఈవెన్ 50% పీపుల్ సాటిస్ఫైగా ఉన్నారు. మిగతా 50% ఇంకా ఇటువైపు అయితే మనకి ఇంకా హయత్ నగర్ అటువైపు ఆ ఏరియాలు కూడా కవర్ చేస్తే ఇంకా బాగుంటుంది.